మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. బిడ్డకు పాలిచ్చేటప్పుడు గర్భం రాదు అన్నది కొద్ది వరకు నిజము. అంటే బట్ చాలామంది చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇమీడియట్గా డెలివరీ తర్వాత కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉంటుంది. అంటే తల్లి పాలు తప్ప ఇంకొక పాలు ఇవ్వని తల్లి ఉంటుంది, వాళ్ళని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. కొంతమంది ఏంటంటే 30 వరకు తల్లిపాలే ఇస్తారు. ఒక 1% అంటే ఒక 1 or 2 feeds మిల్క్ సరిపోక వాళ్ళు మన డబ్బా పాలు అనేది పెడతా ఉంటారు. అలాంటప్పుడు దాన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనరు, అంటే అడిషనల్ టాప్ ఫీడింగ్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ మోస్ట్లీ చూసుకున్నట్టయితే ఈ లాక్టేషన్ అంటే పాలు ఇస్తున్న వాళ్ళల్లో కూడా మొదటి 3 నుండి 4 వారాలు అంటే 1 month వరకు ఇట్ ఈజ్ ఓకే. బట్ సాధ్యమైనంత వరకు ఫస్ట్ 6 weeks హస్బెండ్ వైఫ్ అంటే భార్యాభర్తలు కలవద్దనే చెప్తాం మేము. సో 3 weeks తర్వాత 3 వారాలు అంటే ఒక డెలివరీ అవ్వగానే నెల తర్వాత కనుక భార్యాభర్తలు కలిసినట్టయితే డెఫినెట్లీ ఎనీ అడిషనల్ మెథడ్స్ అంటే ఐదర్ కాండమ్ అనుకోండి, లేకపోతే ఏదో ఒక కాంట్రసెప్టివ్ మెజర్స్ అనేది వాడుకోవాలి. లేకపోతే అండాశయం కంప్లీట్గా ఖచ్చితంగా గుడ్డు రాదు, వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాదు అన్న అట్లాంటివి అయితే పెట్టుకోకూడదు. చాలామంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అయినాక వితిన్ 3 months మళ్ళీ ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయింది అయినా కూడా వాళ్ళు చెక్ చేసుకోకుండా మళ్ళీ 7th month 8th month ఆ టైం అంటే ఇంకా 7 months అయినా కూడా పీరియడ్స్ రావట్లేదని అప్పుడు చెక్ చేసుకుంటే అప్పటికి వాళ్ళకు 3 నెలల గర్భం అనేది ఉంటుంది. మళ్ళీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పైన పాలు ఇవ్వకుండా ఎక్స్క్లూజివ్ తల్లిపాలు ఇచ్చిన వాళ్ళలోనే ఈ కేసెస్ మేము చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి లైక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంకా అడిషనల్ ఫీడింగ్ అంటే వేరే టాప్ ఫీడ్స్ ఇస్తున్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో 100% లాక్టేషన్ టైంలో ప్రెగ్నెన్సీ రాదు అన్న కాన్సెప్ట్ అయితే పెట్టుకోకూడదు. డెఫినెట్లీ అడిషనల్ మెథడ్స్ ఉంటాయి. లైక్ ద బెస్ట్ మెథడ్ అన్నట్టయితే మనం బెస్ట్ మెథడ్ గురించి చూసుకున్నట్టయితే కనుక కాండమ్ అంటే మేల్ కాండమ్ అనేది దట్ ఈజ్ మోర్ సేఫర్ బికాజ్ చాలా తక్కువ కలుస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడో ఒకసారి దానికి కాండమ్ అనేది వాడుకోండి. అండ్ బికాజ్ ఇప్పుడు తల్లికి సంబంధించినట్టయితే ఓసీ పిల్స్ అంటే హార్మోనల్ పిల్స్ ఏమన్నా తీసుకున్నట్టయితే మళ్ళీ పాలు తగ్గిపోతాయి. సో సాధ్యమైనంత వరకు ఓసీ పిల్స్ పోస్ట్ డెలివరీ ఇమీడియట్గా మనం సజెస్ట్ చేయము. సో 6 weeks వరకు ఓకే. అండ్ ఫస్ట్ 3 months అసలు భార్యాభర్తలు కలవద్దు. కలిసినప్పుడు కొన్ని రోజుల వరకు మేల్ కాండమ్ లాంటిది వాడుకొని తర్వాత ఇంజెక్షనల్ మెథడ్స్ ఉంటాయి. ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. అది ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలల వరకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇది డిపోప్రెవెరా అని ఇది మనం యూజువల్లీ గవర్నమెంట్ అంగన్వాడీలలో కూడా గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఈవెన్ మనం మీకు అంటే మీకు అట్లీస్ట్ ఏముంది అనేది అవగాహన కోసం అయితే మీరు మా దగ్గరికి వచ్చిన డీటెయిల్గా ఏమేమి ఉంటాయి అండ్ మీకు ఇప్పుడు ఏజ్ బట్టి ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ మైగ్రేన్, కొంతమందికి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారు. వారికి హార్మోనల్ పిల్స్ అయితే అసలు బిల్కుల్ ఇవ్వము. అండ్ వాళ్ళల్లో ఇప్పుడు ఎనీ హై రిస్క్ ఉన్నా లో రిస్క్ ఉన్నా ఈ గర్భసంచిలో లూప్ అనేది అంటే టీ షేప్డ్ లూప్స్ అవైలబుల్ ఉంటుంది. అది ఒక్కసారి కనుక మనం పోస్ట్ డెలివరీ 6 weeks తర్వాత మీరు డాక్టర్ని రెగ్యులర్గా విజిట్ చేసినట్టయితే మీకు అది సింపుల్ 5 minutes ప్రొసీజర్, అసలు పెయిన్లెస్, 5 నిమిషాలలో అవుతుంది. అండ్ ఒకసారి వేసుకొని అది మీకు కనుక పడ్డట్టయితే అప్ టు 3 years 6 years మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మనం లూప్ వేసినాక మళ్ళీ 1 month తర్వాత రివ్యూ స్కాన్ అంటే గర్భసంచిలోనే ఉందా లేదా జారిపోయిందా ఇది అన్నది ఒకసారి చెక్ చేయడానికి మళ్ళీ విల్ కాల్ యూ ఫర్ ద ఫాలో అప్. సో అంటే ఇప్పుడు మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, ఇప్పుడు మీ వయసు బట్టి, మీకు ప్రెగ్నెన్సీలో జరిగిన ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఏం వాడుకుంటే బెటర్ అన్నది మేము సజెస్ట్ చేస్తాము. బట్ అంటే ఏం వాడకుండా నాకు పాలిస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అన్న నమ్మకంతో అయితే
ఏ కాంట్రసెప్షన్ వాడకుండా అయితే కలవకూడదండి. అండ్ ప్రెగ్నెన్సీ అయితే నార్మల్ డెలివరీ సిజేరియన్ వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఎవరైనా కూడా ఫస్ట్ 3 months అసలు హస్బెండ్ వైఫ్ ఉండకూడదు. దాని తర్వాత ఒక్కసారి మీ గైనిక్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మీకు ఏది సేఫ్ అన్నది వీ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.